హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వంకాయ పచ్చడి మా నాన్నమ్మ స్టైల్లో చూపిస్తున్నాండి. మా నాన్నమ్మ మా చిన్నప్పుడు చేసేది. ఒక్కసారి కనుక మీరు చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వంకాయ పచ్చడి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వంకాయని తీసుకోవాలండి. ఒక పెద్ద సైజులో ఉండే వంకాయ తీసుకుంటున్నా. ఒకవేళ మీకు ఇది దొరకకుండా చిన్నవి నల్ల వంకాయలే తీసుకోండి. తెల్ల వంకాయల కన్నా నల్ల వంకాయలతో అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకొని స్టవ్ మీద ఉంచుకొని సిమ్లో ఈ విధంగా కాల్చుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. మా చిన్నప్పుడు అయితే నానమ్మ కట్టెల పొయ్యి ఉంటుంది కదండి, వాటికి బొగ్గులు వస్తాయి కదా, నిప్పులు, వాటి మీద కాల్చేదనమాట. ఇలా మనం కాల్చామనుకోండి స్మోకీ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తో చట్నీ చాలా బాగుంటుంది. సో ఈ వంకాయ అనేది సాఫ్ట్గా తయారయ్యేంత వరకు పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా నైఫ్తో గుచ్చితే సాఫ్ట్గా వెళ్ళిపోయింది అనుకుంటే నైఫ్ లోపలికి మనకి వంకాయ లోపల బాగా కుక్ అయినట్టు. ఒకేలా కాలకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకొని బాగా కాల్చుకొని చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా తయారవ్వాలన్నమాట మనకు వంకాయ అనేది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలను, ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి. కొద్దిసేపటికి టమాటో ముక్కలు అనేటివి మెత్తబడతాయి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. చూడండి, వంకాయ మీద పైన స్కిన్ అంతా ఈజీగా వస్తుంది అనమాట మనకి. ఇది లోపల ఉండే గుజ్జు అనమాట. పక్కన ప్లేట్లోకి తీసుకున్నాను. నేను నైఫ్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ లాగా చేస్తున్నాను అనమాట. చూడండి, చాలా మెత్తగా కుక్ అయింది లోపల వంకాయ గుజ్జు అనేది. ఈ విధంగా మనము కాల్చుకోవాలన్నమాట స్టవ్ మీద. ఇప్పుడు నేను ఇలాంటి స్మాషర్ ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పప్పు మెదిపేది ఉంటుందండి, పప్పు గుత్తి దాంతోనే ఈ విధంగా మెదుపుకోవచ్చు. అంటే మనకు లోపల గుజ్జు అనేది బాగా మెదుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఎక్కడ ఉండలు గడ్డలు మాదిరి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను తీసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట, ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటో, ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు స్మెల్ వస్తుంది, ధనియాలు, జీలకర్ర. ఆ స్మెల్ చూస్తుంటేనే మనకు నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెదిపి పెట్టుకున్న వంకాయని వేసుకోవాలి. వంకాయని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వంకాయని మనము ఇలా ఫ్రై చేసుకుంటే లోపల ఇంకా ఏదైనా పచ్చిగా ఉంటే అది ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి పేస్టు, పల్లీలు, ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఈ వంకాయ, ఈ పేస్ట్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్న పేస్టు, రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తీసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.